ఎట్లుంది మరి పరిస్థితి ఏమంటావు మరి గొర్రెలు మేపుతున్నావు ఇప్పుడైతే గడ్డి ఉందని రేపు మాపు గడ్డి తీసేస్తా అంటారు కంపెనీలు వస్తాయి ఇట్లా మరి ఏడా మేపుతావు ఎట్లా మేపుతావు నాకేం తెలుసు పెద్ద మనుషులకు తెలుసు నువ్వు మేపుతాలే గొర్రెలు నేను వస్తున్నా ఇంకా వాడికి వస్తుందా పింఛన్ ఏమన్నా నాకేం కదా పింఛన్ 2500 వస్తలే ఇస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి వస్తే మాకు ఏది ఇయ్యాడు మా కారటే కొట్టేసిండు ఇంకేమి ఇస్తాడు ఎందుకు కొట్టేసినాడు అడగాలి మరి అడిగినాము మస్తు బాధపడ్డాము ఎవడు ఇస్తలేడు ఎట్లుంది మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లుందంటే ఏం చెప్తారు ఎట్లుంది గున్నయ్య గిదే గిదే పరిస్థితి గిదే కష్టం చేసుకొని బతున్నాం అంతేనా ఏం పేరే బాబు యాదయ్య ఏంది ఎట్లుంది కాంగ్రెస్ ప్రారంభం కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లుంది మొత్తం ఉన్న కాడికి పారాష్ట్ర గట్టిగా ఒత్తడి చేసిర్రు బంద్ చేసిర్రు గొర్రెకి ఎక్కడ మేపుతా వెళ్చారు అలా మేని ఇస్తలేరు మా గొర్రెకి ఏం మందులు ఇస్తలేడు రేవంత్ రెడ్డి ఇస్తా అంటుండే ఇక కాప్ లోన్ మాఫ్ చేస్తా అని చేస్తలేడు ఇక 2 లక్షలు అట్నే ఉన్నాయి ఏం చేస్తాం మరి పంటలు అన్ని వేసినా అంటుండు కానీ ఏం మాకేం కానవసలేదు మా గొర్రెలకి ఏం సాయం చేయలేదు పారాష్ట్రే ముందు ఒత్తడి చేపించాడు గతంలో కేసీఆర్ అన్నప్పుడు గొల్లలో గొర్రెలు ఇచ్చి అన్న కొన్ని లోన్ కూడా ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇస్తలేడా ఇస్తలేడు ఇయ్యలే మాకు కాప్ లోన్ మాపైద్దని కాలే అయితే మాకు రేషన్ కార్డు కొట్టేసిర్రు మేము మా ముసలాం ఇద్దరం కాసుకోవడం అలా వండుక తింటాం మాకు ఇంత అప్పు ఉంది ఇక మా కొడుకులు కూడా అందరు పెద్దగా మాకు ఓడి పెట్టేతో లేడు గొర్రె కాసుకోవడం ఇంతో సచ్చిందో బతికిందో అమ్ముకొని బతున్నాం గంత రేవంత్ రెడ్డి వస్తే ఇప్పుడు ఈ భూములన్నీ పోతున్నాయి నువ్వు ఉన్న గొర్రె రేడ కత్తావు మరి అవు లేదుగా మరి ఎక్కడ జాగలేదుగా అమ్ముకుంటాం మరి ఏం చేయాలి ఎట్లా మరి బతుకుతారు ఏమి ఇస్తాడు రేవంత్ రెడ్డి మాకేమా కావాలా నాకెందుకు వద్దు మరి నా పుట్టగాడు వద్దు 4000 ఇస్తా అని ఇయ్యలే రైతు బంధు వేస్తా అని వేస్తలేడు మరి ఏం చేయాలి నాకు ఎకరా భూమి ఉంది 2 ఎకరాలు అదేం పోతలేదు కానీ ఎట్లా అయితే రోడ్ వస్తే మనకు కూడా తెలియదు మాకు చదువు రాదు సాంఖ్యం రాదు మా అయ్యమ్మ గింతున 5 ఏళ్ళ సంది గొర్రె కాసినాము ఇప్పుడు ఓడి మేనిసలు వెళ్చారా పారాస్ట్ కుళ్ళు ఉండే పారాస్ట్ వాళ్ళు దొడ్డికి కొడతా అన్నారు సాలెదారి షేకిదారి ఎందుకు కొడతావయ్యా మరి కార్కో ఆటపిల్లని ఇస్తున్నామంటే పైసలకు కొన్నాం అన్నాడు మామూలు పుణ్యాన్ని మేము ఇచ్చిర్రు కారు కోటి ఇస్తాము ఇక మా మేకలోని బంద్ చేసిర్రు ఇక ఆడు కూడా ఏమి ఇయ్యలేదు ఇక తెలియదు ఇక మా గోల్డ్ కొన్ని ఉన్నాయి 100 ఏం చెప్తావు రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు రేపు సంవత్సరం అవుతుంది రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం వచ్చిన కానీ మాకు లోన్ మాఫ్ చేయలే మా గరీబ్ వాళ్ళకి ఏం చేయలే మా రేషన్ కార్డు ఇస్తాను ఇయ్యలే మాకు 4000 ఇస్తాను ఇయ్యలే పింఛని మన్మరాలు ఉన్నారా మన్మరాలు మన్మరాలకు పెళ్లి ఇంత 1,00,000 తులం బంగారం ఇస్తా అంటాడు కదా ఏ ఇస్తాడో ఇయ్యాడు అన్ని ఒక్క మాట కూడా గట్టిగా లేదు అట్లా పడితే ఇయ్యలే అంటే మాకు పింఛన్ కూడా ఇంకా రాష్ట్రాలకు చెప్తున్నాడు మొత్తం తెలంగాణలో అందరికి ఇచ్చిన చిన్న నుంచి పెద్ద కానీ అంటుండు మాట కానీ ఏమి ఇయ్యలే మాకు రైతు బంధు పడతలేదు కేసీఆర్ పడ్డది ఇచ్చిండు గొర్రెని ఇప్పించిండు మాకు 100 ఇచ్చి ఆయన 1,00,000 తిన్నాడు మరి ఈయన కూడా మాకు 1000 ఇప్పించి ఆయన 1,00,000 తిన్నాడు వద్దాటు ఆమె పెద్దోళ్ళు ఎట్లా ఏమి ఇస్తలేడు ఇప్పుడు ఆయన చేసిన కేసీఆర్ చేసిన పనులే అంతేనా ఏం చేయలే మాకు తెలిసిన కాడికి ఇంకా మా భూమిలాని గిరఫ్తారు చేసిండు ఎంత అవుతుంది మీది భూమి మాది 4 నుంచి 5 ఎకరాల భూమి పోతుంది ఏమంటుంది మరి ప్రభుత్వము మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఎలాంటి నోటీసులు లేకుండా కానీ మాకు తెలియకుండా వచ్చి సర్వే చేస్తున్నారు మేము 2 సార్లు ఆపినాము మాకు తెలియకుండా సర్వే చేయొద్దని నోటీసులు ఇవ్వకుండా సర్వే ఆల్రెడీ మాకు ఈ 300 సర్వే 300 ఫీట్ల రోడ్డు కోసము కలెక్టర్ ఆఫీస్లో స్పెషల్గా ఒక రూమ్ పెట్టిరని చెప్పారు దాని 26 రూమ్లో అక్కడ పోయి అడిగినా కానీ వాళ్ళు ఏం చెప్పారంటే మీకు నోటీసులు లేకుండా మీ భూమిలోకి మేము అడుగు పెట్టాము నోటీస్ ఇచ్చిన తర్వాతనే వస్తామని చెప్పారు కానీ మాకు తెలియకుండానే సాయంత్రం కానీ మార్నింగ్ లేనప్పుడు కానీ వచ్చి సర్వే చేసుకొని పోతున్నారు మేము ఈ మొన్న రీసెంట్గా 3 రోజుల క్రితము సర్వేకి వచ్చారు మేము వాళ్ళని ఆపేస్తాం మాకు ఎలాంటి హామీ ఇస్తలేరు మాకు ఇంతవరకు హామీ కూడా ఇవ్వలేదు గతంలో 13,000 ఎకరాలు సేకరించారు మళ్ళీ రేవంత్ రెడ్డి కొత్తగా 16,000 ఎకరాలు సేకరిస్తుంది కదా దీనికి ఏమన్నా ఇబ్బంది పడుతుందా లేకపోతే ప్రభుత్వం మీకు నష్టపరిహారం అంటే ఏమైనా ఇస్తా అన్నదా దీని వల్ల రైతులకు లాభం ఏం లేదు ఆ రేవంత్ రెడ్డి కానీ బడాబాబులకు కానీ ఏమైనా లాభం ఉంటే ఉండొచ్చు మాలాంటి రైతులకు నష్టమే డెవలప్మెంట్ లేదు పాడలేదు నీకు అవసరం ఆల్రెడీ తొగ్గుడ నుంచి పెద్ద రోడ్ ఉంది పెద్ద హైవే రోడ్ ఉంది శ్రీశైలం హైవే అక్కడ నుంచి ఒక 2 లైన్లు కలుపుకొని పోతే రోడ్డు అవసరం లేదు స్ట్రేట్ రోడ్ ఒకటే ఇది తీసుకుపోవాలని అవసరమే లేదు ఒక 20 ఏళ్ళ దాకా ఇక్కడ నుంచి జనం ఎక్కేలేదు బస్సు దిగేది లేదు మొత్తం ఫారెస్ట్ నుంచే వెళ్తుంది రోడ్డు ఇంచుమించి 20 నుంచి 25 కిలోమీటర్స్ ఫారెస్టే ఉంది మాకు ఇక్కడ డెవలప్మెంట్ అసలు అవసరం లేదు మాకున్న ఇప్పుడు మా ఎకరం అమ్మితే
మాకు ₹1,00,00,000 వచ్చేది, అది 10 కోట్లు వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ తీసుకొని మాకు ఏమి ఇస్తుంది? మేము ఇక్కడనే బతుకుతున్నాం. ఇంతకుముందు అక్కడ బతికేది, ఆడ భూమి పోయింది, ఇప్పుడు ఇది పోయింది. మా పరిస్థితి ఏంది? మా గొర్రెలు బర్రెలు మేము ఇక్కడనే అంతా ఇది కూడా తీసుకుంటుంది. ఇప్పుడు మేము ఏం చేయాలని అర్థమవుతలేదు. మాకు తెలియకుండానే వచ్చి సర్వే చేస్తారు, డ్రోన్ కెమెరా ఎగిరేస్తారు, పోలీసు వాళ్ళని పెట్టి మొత్తము మా భూమిలో మమ్మల్ని అరెస్ట్ చేసి మరీ సర్వే చేస్తారు. ఎందుకు మరి అరెస్ట్ చేయాల్సి వస్తుంది? నాకు అసలు గవర్నమెంట్ మాకు ఎలాంటి హామీ ఇస్తలేదు, అరెస్ట్ ఎందుకు ఎత్తులు కూడా చెప్తలేరు. అసలు మీరు అరెస్ట్ ఎందుకు చేస్తారు? మా భూమిలోకి అదరగా దౌర్జన్యంగా రావడం ఏంది? మాకు ఒక నోటీస్ ఇది మీరు ఎందుకు తీసుకుంటారు ఏంది తెలవాలిగా మాకు కూడా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పట్టు పట్టి ఊకున్నాడు, ఎట్లయినా సరే తెలంగాణలో కావచ్చు హైదరాబాద్ లో 4th సిటీ ఏర్పాటు చేయాలని. నిజంగానే బలవంతంగా ఒకవేళ భూములు గుంజుకున్నారే అనుకో, ఎట్లా ఉంటది మీ కార్యాచరణ? ఎట్లా ఉంటది అంటే అప్పుడు చూసుకుంటాం మీ కార్యాచరణ ఎట్లుందంటే, మా ప్రాణాలు పోయినా సరే అవతల ప్రాణం తీసినా సరే మేము వదిలేదు, భూమి మాత్రం వదలం, బతుకుతీరు మొత్తం భూమి వదలం. మేము ప్రాణం పోయినా సరే అవతల ప్రాణం తీసినా సరే. అసలు ఎందుకు మాకు డెవలప్? రైతుల భూములు గుంజుకున్నాక నువ్వు ఏం డెవలప్ చేసుకుని మొత్తం సిటీ కట్టుకుంటావా? ఏం చేసుకుంటావు? ఇప్పుడు నువ్వు మొత్తము వ్యవసాయం చేసే భూములు, పంటలు పండించే భూములు అనేది గుంజుకున్నాక నువ్వు ఏం చేసుకోనికి ఇది సిటీ కట్టి ఏం చేస్తావు? గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే, కాంగ్రెస్ వస్తే రైతు రాజ్యం మొదలైతుంది అన్న. నిజంగానే రైతు రాజ్యం పాడలేదు మాకు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని విధాలుగా మేలు తెలుసా? అన్ని విధాలుగా సాయం. ఇప్పుడు కరెంట్ చూడు, మా బావి కాడ కరెంట్ ఉందో చూడు. ఇప్పుడు టైం కరెంట్ కూడా ఉంటలేదు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది 24 గంటలు. ఒకసారి మా ప్లగ్ లో ఏలు పెట్టి చూపిస్తా, ఎవరైనా వస్తే రామని ఎనీ టైం చూపిస్తా నేను. ఇప్పుడు కరెంట్ 24 hours ఉండే కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు మా ఇక్కడనే బావికాడ షార్టర్ ఉంది, నిన్ను చూపిస్తా కరెంట్ ఉందా లేదా చూడండి ఒకసారి. కరెంట్ ఎప్పుడు సరిక్రమంగా వస్తలేదు, ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు, అర్థమైతలేదు. రైతు బంధు లేదు, రైతు ఏది లేదు మాకు. అయినా కానీ భరిస్తున్నాం. కానీ ఇప్పుడు భూముల మీద ఎవరి భూమి తీసుకుంటే మా పరిస్థితి ఏంది, మా పిల్లలు ఏంది, మా భవిష్యత్తు ఏంది మాకు అర్థమైతలేదు. అసలు ఉద్యోగాలు మాకు సెమికాన్ కంపెనీలో మాకు 8 ఎకరాల భూమి పోయినప్పుడు మాకు ఆర్డీఓ సారు మాకు ఒక హామీ ఇచ్చారు, మీకు భూమి ఇస్తా, మీకు మూలాలి, నువ్వు చదువుకున్న టాలెంట్ బట్టి నీకు జాబ్ ఇప్పిస్తాడు. నాకు ఇంతవరకు జాబ్ కాదు, నేను మొన్న పోయినా ఒక 3 రోజుల తర్వాత రమ్మన్నాడు. ఎన్నోసార్లు తిరిగినా. ఇప్పుడు అసలు మనం ఎవరు అన్నట్టు కూడా చూస్తారు వాళ్ళు. ఇంతకుముందు ఏమో ఆఫీస్లో కొన్న కూర్చో అని అంటోళ్ళు, ఇప్పుడు కనీసం రైతుల ముఖం కూడా చూస్తలేరు వాళ్ళు. ఇంతవరకు మాకు ₹1 నష్టపరిహారం కూడా రాలే. చూసుకోమని ఇక్కడ డబ్బులు ఇచ్చినట్టు మా పేర్ల మీద ₹1 కూడా రాలే. అది రాకముందే ఇక్కడ కూడా భూములు లాగేసుకుంటారు. ఎట్లుంది మరి కాంగ్రెస్ పాలన? కాంగ్రెస్ పాలన ఏంది? దోపిడి పాలన ఉంది. అంత మాట అన్నావేమే? అవును, మరి ఏం చేస్తుంది? అన్ని మంచిగా ఇస్తానా? ఏవి ఇస్తుండే? ఏమన్నా హామీలు ఇస్తుండా? ఏది పింఛన్లు ఇస్తుండా? ఏమైనా ఎక్కువ చేసినా? అప్పుడు కేసీఆర్ పైసలు ఆయన ఇచ్చినాయి అవే ఉన్నాయి, ఏం లేదు. మంచిగా మరి ఏం చెప్తున్నాడు? ఏం లేదు. మీదే ఊరే? కొంగర్నే. మరి కొంగర్లా 4th సిటీ ఎత్తా అంటుంది, ఇది మళ్ళీ ఒక హైదరాబాద్ లెక్క ఎత్తా అంటుండు. ఇక్కడ రైతులందరూ భూములు కోల్పోతులు కదా, మరి రేవంత్ రెడ్డికి ఏం చెప్తావు? ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి చేసే పనులే లేవు. ఇప్పుడు ఏమున్నాయి? మా ఊళ్ళో అయితే ఆయన చేసిన పనులే లేవు. మొత్తం ఇప్పుడు భూములు గుంజుడు ఇవే ఉన్నాయి. ఆయన చేసిన పనులు ఏం లేవు. పింఛన్ ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 ఇస్తారా? 4000 వేయలేవు. ఓటేసినా మరి రేవంత్ రెడ్డికి? రేవంత్ రెడ్డికా వేసినాం. 4000 ఇస్తాను. 4000 ఇస్తా అంటే వేసినాం. ఎటు పోయిండు? అన్న మాట ఒక్కటి పాది లేదు, అన్ని వేస్ట్ మాటలు.